దాన్ని అలా వాడకూడదు. దాన్ని ఎలా వాడాలో నేను చూపిస్తాను. నేను కూడా నింజాలో ఎక్స్పర్ట్నే. మీరిద్దరూ ఏం చేస్తున్నారు? బయటికెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి, పొండి. ఓ, వీర్ ఫ్రెండ్స్ కూడా ఆయుధాలు వాడటం నేర్చుకుంటున్నారే. కాస్త మా నింజా మాస్టర్ గారికి కూడా చూపించండి మీరు ఎంత నేర్చుకున్నారో. రండి చూసుకుందాం. హూ ఇస్ ది బాస్ ఆఫ్ నింజా? How is it possible? How? అయ్యో, అబ్బా! అబ్బా! ఇతను నింజా ఫైటర్ కాదు, ఇతను మాయగాడు. నేను ఇలాంటి వాళ్ళతో ఫైట్ చెయ్యలేను. నాన్న టింబక్టు, ఇప్పుడు పరిగెత్తడమే మంచిది. పరిగెత్తు. ఎక్కడికి పారిపోతున్నారు? ఫైటింగ్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడేగా. జింటూ నువ్వు సైడ్ అయిపో. ఇది నా గొడవ కాబట్టి నువ్వు మధ్యలోకి రాకు. నువ్వు ఎప్పుడు ఎంతే నన్ను అసలు ఎంజాయ్ చేయనివ్వవు. ఇక నేను వెళ్తున్నాను. బాయ్. వీర్, ఈ ట్రైనింగ్ అయితే చాలా బోరింగ్ గా అలాగే టైరింగ్ గా ఉంది. నాకు అస్సలు మజా రావడం లేదు. ఏం పర్వాలేదు, నేను ట్రైనింగ్ ని ఎంటర్టైనింగ్ గా చేసిస్తాను. వీర్, డాన్స్ చేయడం నాకు వచ్చు, కానీ నేను డాన్స్ కాదు కరాటే నేర్చుకోవాలి. ఈ నెల కొద్ది రోజుల్లోనే అయిపోతుంది, కానీ నువ్వు కరాటేలోని ఒక్క స్టెప్ కూడా నాకు చెప్పలేదు. కరాటే మనం రోజు చేసే ప్రతి పనిలో ఉంటుంది, ప్రతి క్షణం చేస్తూనే ఉంటాం. నువ్వు కేవలం దాన్ని గుర్తుపట్టాలంతే. ఇప్పుడు తాండవం డాన్స్ ని ప్రాక్టీస్ చేయి. చేయిని బలంగా పెట్టు, స్ట్రాంగ్ గా పెట్టాలి. ఇలా ఇలా చుట్టూ తిరుగు. వావ్, నమ్మలేకపోతున్నాను. డాన్స్ లో కూడా కరాటే ఉంటుందంటే. థ్యాంక్స్ వీర్, మెనీ 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 థ్యాంక్స్. Come on, now you are ready to fight. I am ready for the fight. ఎప్పుడు కళ్ళలోకి చూడాలి, అర్థమైందా? ధ్యాస మళ్ళిందంటే మన శత్రువు మనల్ని ఓడించేస్తాడు. గంటి, కనీసం ఇప్పుడైనా సారీ చెప్పు. ఫైట్ చేయాల్సిన పనే ఉండదు. ఇలా కొట్టుకోవడం మంచి పద్ధతి కాదు.
ఎలుక వచ్చి పిల్లిని భయపెడుతుందేంటి? పదండి పోటీ మొదలు పెడదాం. కానీ నువ్వు నన్ను తప్పకుండా కాపాడడానికి వస్తావని నాకు తెలుసు. నన్ను కాపాడు. నువ్వెవరబ్బాయ్? నా తాడు బదులు. వదలను. జంతువులని కష్టపెట్టడానికి నీకు సిగ్గుగా లేదు? ఇమ్లీ చుల్బుల్ పారిపోండి. ఇప్పుడు నేనేంటో మీకు చూపిస్తాను. ఇలా చూడు హంటర్, ఇక నీ పని మొదలు పెట్టు. నా వెనకాలే ఎందుకు వచ్చారు? ఇమ్లీ చుల్బుల్ నాతో పాటు రండి. పోనీ. ఇలా చూడు హంటర్, ఇక నీ పని మొదలు పెట్టు. అయ్యో ఇమ్లీ నువ్వు అక్కడి నుంచి వెళ్ళు, నేను ఇక్కడి నుంచి వస్తాను. ఎన్ని రోజులు మనం షో చేస్తే జనాలు చూసేవారు. ఈ రోజు ఫస్ట్ టైం మనం షో చూస్తున్నాము. ఇమ్లీ త్వరగా వెళ్ళు, అతను వస్తున్నాడు. ఇమ్లీ కమ్ ఆన్. ఇక నువ్వు నా నుండి ఎలా తప్పించుకుంటావు? ఇలా చూడు హంటర్, ఇక నీ పని మొదలు పెట్టు. అప్పుడు ఏమైందంటే తాతగారు ప్లీజ్ ముందు తనని ఆపండి. మేము ఈ కథలన్నీ కూర్చుని ఒకసారి ఖచ్చితంగా వింటాము. ఓకే జింటూ ఆగు, ఇంక నీ వేషాలు నా ముందు సాగవు. నేను ఇంకెప్పుడు బేబీ జింటను చూడలేను. తాతగారు ఏదో ఒకటి చేయండి ప్లీజ్. వీర్, నువ్వు నా మ్యాజిక్ బైక్ తీసుకుని తన వెంట పడు. ఇది ఒక వాయిస్ కమాండ్ బైక్. నువ్వు నీ వాయిస్ కమాండ్ ఏం చేస్తే అలాగే వెళ్తుంది. నువ్వు నీ వాయిస్ కమాండ్ చేంజ్ చేయనంత వరకు ఇది అలాగే లాస్ట్ కమాండ్ లాగే వెళ్తుంది. ఇప్పుడు నాకు తినే సమయం అయింది. కానీ ఇక్కడ తినడానికి ఏముంది? నా స్కై డెలివరీ వస్తుంది కదా. కడుపు నిండితే నా బుర్ర ఫాస్ట్ గా పనిచేస్తుంది. అదిగో అక్కడుంది నా స్కై డెలివరీ.